పొద్దున్న ఏంట్రా కార్ తీశారు ఎటు అనుకుంటున్నారా? ఎట్లేదు, పాపకు రేపటి నుంచి యాక్చువల్గా ఒక 10 days హాలిడేస్ ఉన్నాయి. సో తన లగేజ్ ఉంటుంది కదా హాస్టల్లో, పిక్ చేసుకుందామని పొద్దున్న బయలుదేరాం. ఏంటంటే ఈ టైంకి ఏంటంటే గచ్చిబౌలి కదా, ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది, పొద్దున్నే తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు అని చెప్పేసి నేను మా వైఫ్ ఇద్దరం కలిసి బయలుదేరాము. పాప వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది FDDI గచ్చిబౌలిలో. సో ఇది వచ్చేసి తన కాలేజ్. యాక్చువల్లీ కాలేజ్ లోపల ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మా వైఫ్కి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు ఏంటిదో సర్ప్రైజ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. హాస్టల్ లోపల ఏంటంటే ఓన్లీ గర్ల్స్కే అలౌడ్. ఇది సర్ప్రైజ్ నేను చెప్పింది. ఎంట్రన్స్లో వచ్చేసి కుక్కలు ఉంటాయి. అవి ఏమన్నాయి కానీ కొద్దిగా తనకు ఆల్రెడీ కుక్కల్ని చూస్తేనే కొద్దిగా టెన్షన్ అయిపోతుంది. ఈ హాస్టల్ బయట కూడా ఏంటంటే కాలేజ్ లోపల కూడా చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఆడుకోవడానికి కోర్ట్స్ ఉంటాయి, ప్లస్ గ్రౌండ్ ఉంటుంది, ప్లస్ లోపల వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది. సో ఇది వైఫ్ అయితే పాపని తీసుకొని వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా బయట కుక్కల్ని ఏం చేస్తుందో చూద్దాం. అది ఎగబడతా అంటే కనీసము వచ్చి చూ అని కూడా అంటే అరే అది నేను ప్రేమిస్తుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వీడియో తీసుకుంటాడు. వీడియో అనేది కంపల్సరీ ఉంటుంది. పాపను తన క్లోజ్ ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ని తనను కూడా తీసుకొని టిఫిన్కి వచ్చేసాము. ఇది వీళ్ళని దింపేసి అయితే నేను పార్క్ చేయడానికి వెళ్ళాను. పార్క్ చేసి వచ్చేలోపు వీళ్ళు ఆర్డర్ పెడుతున్నారు. ఇది వచ్చేసి రామేశ్వరం కేఫ్. ఇది హాస్టల్కి దగ్గరగానే ఉంటుంది. ఏంటంటే కొద్దిగా ప్రీమియం అండ్ క్లాసిక్గా ఉంటుంది. లోపల కూడా ఇంటీరియర్ ఇదంతా చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే సాటర్డే సండే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇవాళ వీకెండ్ కాదు కాబట్టి కొద్దిగా పొద్దున క్రౌడ్ నార్మల్గానే ఉంది. సో ఆర్డర్ అయితే చెప్పేసాం. ఇది వచ్చేసి బటర్ దోశ, చాలా స్పాంజీగా ఉంటుంది. ఇది వచ్చేసి పాప చెప్పుకుంది. మా వైఫ్కి వచ్చేసి అక్కీ రోటీ విత్ బటర్. నేను యాక్చువల్గా డైట్లో ఉన్నా కదా, సో ఇది వచ్చేసి మళ్ళీ బటర్ ఇడ్లీ ఒకటి చెప్పుకున్నారు. మా పాప వాళ్ళ ఫ్రెండ్కి వచ్చేసి పునుగులు చెప్పుకుంది. మన పరిస్థితి ఏంటంటే ఓన్లీ బ్లాక్ కాఫీ. సో కంట్రోల్ చేసుకోవాలి మన ఫీలింగ్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు కాఫీను టీ చెప్పాను. ఇదంతా ఓవరాల్గా వచ్చేసి 850 రూపీస్ బిల్ అయింది. కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. పైనుంచి ఇట్లా మొత్తం పర్ఫెక్ట్ రావాలి చూడు. కాఫీ తాక్కుంటూ కొద్దిగా ముచ్చట్లు పెట్టేసి పాపని తీసుకుని హాస్టల్కి వెళ్ళి దింపేసి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము. బాయ్.